కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని భూమి మీద మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. నీ ప్రజలంగా నీ రక్తము చేత విమోచింపబడిన నీ వారముగా నీ సన్నిధిని కలిగింటికే మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నిన్ను ప్రార్థించిన నిమిత్తమై నీ నామమును బట్టి ఏక మనసుతో మేము కూడి వచ్చి ఉంటుండగా మీ సన్నిధితో మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీకు ఇష్టమైన రీతిలో నీ చిత్తానుసారమైన ప్రార్థన మేము చేయనట్లుగా నీ వాక్యం ద్వారాను, దేవా పాటల ద్వారాను, నీ ఆత్మ ద్వారాను మమ్మల్ని సిద్ధపరచండి. దేవా సార్వత్రిక సంఘంలో అనేక మంది అనేక అవసరతలు గుండా వెళ్తున్నారు. ఆదరణ కోల్పోయిన ప్రజలు ఉన్నారు, ఆదరించండి. వ్యాధి బాధలు గుండా వెళ్తున్న వారు ఉన్నారు, స్వస్థత ఇవ్వండి. ఆయా అవసరతలు అక్కర్లో ఉన్నవారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకునండి. మేము కూడా శరీరంతో ఉన్నాం కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే రీతికి ఇది నన్ను స్లాబ్ కూడా విడాకు మీరు ఇచ్చిన కృపకి వందనాలు. అందుని బట్టి కృతజ్ఞులమై మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం. ముందున్న దినాల కొరకే కూడా పని కొరకే కూడా సిద్ధపరచండి. మటుకి సాయంకాల సమయంలో నీ ప్రజలుగా మేము కూడా వచ్చినాం. మమ్మల్ని ఈ ఆత్మతో నింపి నడిపించమని మా ప్రాణాత్మదాన్ని నీ వశానికి అప్పగించుకుంటూ ఈ సిస్టంలన్నీ కూడా నీ నా మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వని, ఇంకా జాయిన్ అవ్వాల్సిన నీ ప్రజలను త్వరగా జాయిన్ అవ్వటం కృపనివ్వండి. ఇప్పటికే కూడా వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. మాకు మేలైందిగా ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని చేయమని ఆమెను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. 422వ పాట పాడదాం. పాట సంఖ్య 422. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. ఆదాము హవ్వలందునా ఏదెనులోనే పొందినా, ఆదాము హవ్వలందునా ఏదెనులోనే పొందినా, ఆది దోషము అంటియుండెనయ్యా, దాని నిర్మూలించు మేసయ్యా. ఆది దోషము అంటియుండెనయ్యా, దాని నిర్మూలించు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము. క్షమించుము. నా తల్లి గర్భమునందునా అవతరించుట తోడనే, నా తల్లి గర్భమునందునా అవతరించుట తోడనే, పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహరింతుము. పాపము తోడనే పుట్టి తినేసయ్యా, దాని పరిహరింతుము.
క్షమించుమేసయ్యా, క్షమించుమేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. నాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, నాయపరాధము చేతను నే చేసిన పాపమందునా, సత్యము లేక నే చచ్చిన వాడను, నన్ను జీవింపజేయు మేసయ్యా. సత్యము లేక నే చచ్చిన వాడను, నన్ను జీవింపజేయు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. పాపమును దాచుకుంటిని, శాపమును గుచ్చుకొంటిని, పాపములు దాచుకొంటిని, శాపమును గుచ్చుకొంటిని. నా పద గుర్తించ లేకనే గడిపితిని, రాపుజేరితి ప్రాపునీయుము. నా పద గుర్తించలేకనే గడిపితిని, రాపుజేరితి ప్రాపునీయుము. క్షమించు మేసయ్యా, నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, క్షమించుము, చేరి వేడుకుంటిని క్షమించుము. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను, పచ్చి పుండు గాయములతో నే వచ్చి నీ ప్రాపున చేరితి, పచ్చి పుండ్లు గాయములతో నేసయ్య వచ్చి నీ ప్రాపున చేరితి. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. మందునా వికతో వీక్షింప నేగితి, లోకానందయందమందునా వికతో వీక్షించ
నేగితి దావీదు వలె బెత్షెబా బారిలోను దేవా విమోచించు మేసయ్యా దావీదు వలె బెత్షెబా బారిలోను దేవా విమోచించు మేసయ్యా క్షమించు మేసయ్యా క్షమించు మేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని చేరి వేడుచుంటిని క్షమించుము చేరి వేడుచుంటిని క్షమించుము ఎన్నెన్నో మార్లు నీ సన్నిధిని నేను విడచి తెంచితి ఎన్నెన్నో మార్లు నీ సన్నిధి నేను విడచి తెంచితి యోనవలె మీనా గర్భములో నుండి నన్ను నీ దయచేర్చు మేసయ్యా యోనవలె మీనా గర్భములో నుండి నన్ను నీ దయచేర్చు క్షమించు మేసయ్యా క్షమించు మేసయ్యా నేను ఘోర పాపిని నేను ఘోర పాపిని వేడుచుంటిని క్షమించుము వేడుచుంటిని క్షమించుము. నాలుగు 426 పాట పాడదాం. పాట సంఖ్య 426. పాపిని నేను తప్పితి భూమిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుదెంచితివి ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుదెంచితివి దౌర్భాగ్యుడను వేడితి శరణం వేరేమి చేయాలేను దౌర్భాగ్యుడను వేడితి శరణం వేరేమి చేయలేను పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ఓ ప్రభు యేసు నీదరికి చేరితిని జీవము నీవాచితి చచ్చియుంటి నేను జీవము నీవాచితి చచ్చియుంటి నేను వందింప
బంధింపబడి తిని మరణ బంధముతో విడిపించెడి వారెవరు బంధించబడి తిని మరణ బంధముతో విడిపించెడి వారెవరు పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని పాపిని నేను రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని స్వంత నీతితో నిండిన పనులు మరి పుణ్యకార్యములు స్వంత నీతితో నిండిన ఆచారములతో చిక్కుకొన్నాను తప్పించెడి వారెవరు ఆచారములతో చిక్కుకొన్నాను తప్పించెడి వారెవరు తప్పితి భువిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి నీదరికి చేరితిని భరించితివి పాపపు శిక్ష ప్రాణమిచ్చితివి నాకై భరించితివి పాపపు శిక్ష ప్రాణమిచ్చితివి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై రక్తము కార్చి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీదరికి చేరితిని ఓ ప్రభు యేసు దయాళుడవీవు కృంగి వచ్చుచున్నాను ఓ ప్రభు యేసు దయాళుడవీవు కృంగి నా పాపములు క్షమించు ప్రభువా గొప్ప రక్షణకర్తవీవే
నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్తవీవే. పాపిని నేను తప్పితి భువిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీదరికి చేరితిని. ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీదరికి చేరితిని. ప్రార్థించేదాని కొరకే లేఖనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. హెబ్రీ 12 మొదటి 2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. వందన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమా ఘనత ప్రభావాలు పొందనర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింబడిన నామమును బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమై మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చినందుకు వందనాలు. ప్రార్థించేదానికి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి, పరిశుద్ధపరచండి. ఏ సంగతులు నీ సన్నిధిలోనికి తీసుకుని రావాలో నీ ఆత్మ ద్వారా బయలుపరచండి. మెటుకు నీ చిత్తానుసారమైన ప్రార్థన మా ద్వారా దేవా నీ సన్నిధికి అంగీకృతమయ్యే ప్రార్థన ప్రార్థించుటకే మమ్మల్ని సిద్ధపరచండి. శత్రుకార్యాన్ని లయపరచండి, నీ నామమునే మహింపరచుకునండి. నిలబడిన దాసుని నన్ను నిష్ప్రయోజక దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ప్రజలకు అవసరమైన సంగతులు దేవా నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించండి. మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షక నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మనం ప్రార్థించడానికి వచ్చినాము. మన ప్రార్థన భూమి మీద దేవుని నామము ఇయ్యబడిన నా ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ప్రకటన గ్రంథములు అందుకే ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడింది. కాబట్టి దేవునికి అంగీకృతమయ్యే ప్రార్థన, లేదంటే యాకోబు భక్తుడు యాకోబు పత్రికలో చెప్పినట్టు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైనది. మనము అది ప్రభు సన్నిధిలోనికి తీసుకొని రావాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి అట్టి ప్రార్థన ప్రభు సన్నిధిలోనికి తెచ్చేదానికి ముందు అది అర్పించే లేదంటే దానిని చేసే మనము ప్రభుకు అంగీకృతంగా మార్చబడాలి. ఎందుకంటే మన దేవుని పిల్లలము, దేవుడు మనల్ని ఏమి అడగమన్నాడో అది ప్రభు సన్నిధిలో అడగాలి. ఏది పెడితే అది అడిగేదానికి మనం లోకస్థులం కాదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా ఆయన బోధించిన బోధలన్నిటిలో ఆ కొండ మీద ఆయన చెప్పిన 3 అధ్యాయాలు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో దేవుడు చెప్పింది ఒకటే, మీరు వారి వలె ఉండొద్దు. ఇంకా ముందుకెళ్తే అన్ని జనుల వరకు మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు. అన్ని జనులు అయితే
ఏం తిందుమా, ఏం త్రాగుదమా, శరీరం కొరకు, వస్త్రాల కొరకు అనగా భౌతికమైన వాటి కొరకే వారు ఆశ కలిగి ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన మనుష్యుడు పైన వాటిని వెతకాలి. ఎందుకంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారం, మునుపు మరణానికి అప్పగించబడిన వారము, మరణ భయము కలవారము, హెబ్రీ 2 ప్రకారము. ఇటువంటి మనలను మరణము ద్వారా అపవాదిని జయించుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులోనికి మనం తీసుకుని రాబడి మరణాన్ని జయించాం. ఆ కారణాన్ని బట్టి ప్రభు పిల్లలంగా పైన వాటిని వెతకాలి. ఇంకా భూ సంబంధమైన క్షయమైపోయే వాటి కొరకే మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రభు దాన్నే శిష్యులకు బోధించాడు, అందరికీ బోధించాడు. అయితే శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు 5వ అధ్యాయంలో చూస్తే మత్తయి సువార్త. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సంగతులు ఇవి మనం ప్రార్థించినప్పుడు. అంతేకాదు ఈ ప్రార్థన, ఆరాధన, ఈ సంగతులు ప్రభు యొద్దకు మనం అర్పించే సంగతులు ప్రభు యొద్దకు చేరుటకై పాత నిబంధనలో యాజకులకే అది ప్రభు సన్నిధిలోనికి ఏం తీసుకెళ్లాలన్నా యాజకులనే దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాట్లు ఉన్నవారు లేవీలు కూడా అహరోను సంతతి వారు, కహాతీలు. అహరోను సంతతి వారు మాత్రమే, యాజకులు మాత్రమే లోపలికి తీసుకెళ్ళే ఆధిక్యత. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా చేయబడిన నిబంధన, హృదయం అనే పలకల మీద, మెత్తని హృదయం మీద రాయబడిన నిబంధన. దీనిలో మనల్ని పరిశుద్ధ యాజకులుగా దేవుడు తీర్చాడు. 1 పేతురు 2:5 ప్రకారము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. మనల్ని యాజకులుగా చేసుకున్నాడు ఆయన. రాజులైన యాజక సమూహం అంటాడు 2:9 1 పేతురు రాసిన మొదటి పత్రికలో. ఇప్పుడు మనం ఆరాధించిన, ప్రార్థించిన, మనల్ని ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి మనం మొదట దేవునికి అంగీకృతంగా చేయబడాలి. అందుకే ప్రార్థించడానికి వచ్చిన మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా పరిశుద్ధపరచుకునే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మనం చదవబడిన లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. 11వ అధ్యాయం అంతా చూస్తే ఆ సాక్షి సమూహాన్ని గురించి రాయించాడు. ఎవరు వారు? హేబేలు మొదలుకొని రాశాడు. అయితే బైబిల్ స్టడీ కాదు కాబట్టి ఇదంతా వివరించడానికి కాదు, మనం గ్రహించు నిమిత్తమే. 11వ అధ్యాయంలో చూస్తే హేబేలు మొదలుకొని, తర్వాత హానోక్ అన్నాడు, తర్వాత చూస్తే నోవహ్ అన్నాడు, అబ్రహాం అన్నాడు. వీరందరినీ గొప్ప సాక్షి సమూహము అన్నాడు. వారు ఏం చేశారు? ప్రభువుని చూచారు. ఎట్లా చూచారు? ప్రభువు వారికి ప్రత్యక్షపరుచుకున్న రీతిని వారు ప్రభువుని చూచారు. ఉదాహరణకి హేబేలు ఉన్నాడు, అప్పుడు భూమి మీద ఏ బలి అర్పించబడలే. మొట్టమొదటి బలి దేవుని సన్నిధికి తీసుకుని రాబడుచున్నప్పుడు కయ్యూని హేబేలు బలి అర్పించారు. ఎట్లాంటి బలి అర్పించాడు హేబేలు? అక్కడ రాయబడింది 4వ అధ్యాయం ఆదికాండంలో, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యూను అతని అర్పణ లక్ష్య పెట్టలే. అందుకుముందు ఎవ్వరు బలి అర్పించలేదు మానవులుగా. మొదటి బలి అర్పించినప్పుడే దేవునికి ఇష్టమైన బలి, లేదంటే దేవుడు లక్ష్య పెట్టగలిగే బలి. తనను అనగా ఆ హేబేలును లక్ష్య పెట్టాడు దేవుడు. 4వ అధ్యాయం చూడండి ఆ మాట, ఆదికాండము 4వ అధ్యాయం. నాలుగో వచ్చిన, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి హేబేలు యొక్క బలి అంగీకరించబడింది. 11వ అధ్యాయం హెబ్రీ 11:4, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యము పొందెను. అతడు మృత్యు నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హేబేలు మాటలాడే ప్రత్యక్షత అనగా
ప్రభుకి అంగీకృతమయ్యే బలిని ఆయన అర్పించాడు. ఎందుకంటే ప్రభు లక్ష్య పెట్టి, లేదంటే ఆ అర్పణ ద్వారా మాట్లాడుతున్నాడు. అనగా ముందు 12వ అధ్యాయంలో చెప్తాడు హేబేలుని గురించి, 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. అంటే హేబేలు రక్తం పలుకుతుంది. ఏం పలుకుతుంది? తన అన్నను గూర్చిన, తనను హత్య చేశాడు. అయితే ఆ దోషం ఆయన మీద పడకుండా ప్రాయశ్చిత్తం కోసం ఆ రక్తం అడుగుతుంది. అంతకంటే శ్రేష్టమైన రక్తమైన ప్రభువైన యేసుక్రీస్తు అందరి పాపముల కొరకే మాట్లాడే రక్తం. అది పరిహారముగా, అనగా రక్తం మాట్లాడుతుందని కాదు దాని అర్థం, ఆ రక్తం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రక్తాన్ని పాపమంతటి కొరకే పరిహారంగా ఉపయోగించాడు, క్రయధనముగా. అందుకే రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. మెటుకు హేబేలను చూస్తే అంతకుముందు ఏ బలి అర్పించబడలే. ప్రభు ప్రత్యక్షత ఇచ్చినట్లుగా ఆ బలిలో చూపించాడు. ప్రభుని అర్థం చేసుకున్నాడు. ప్రభు ఏది లక్ష్య పెడతాడు. ఎవరు బోధించలే. మనలా ఇప్పుడు లేఖనాలు లేవు, పరిశుద్ధాత్ముడు లేడు భూమి మీద. దేవుడు నేర్పించాడు. అంతేకాదు 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపు దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయినాడు కనుక అతడు కనబడలేదు. ఇక్కడ చూస్తే ఏదేని తోటలో ఆదాం దేవునితో నడిచాడు, కానీ తోట నుండి బయటకు పంపివేయబడిన తర్వాత ఏ మనుష్యుడు దేవునితో నడవలే. మొట్టమొదటి హానోకు. మొట్టమొదటి బలి అట్లా హేబేలుది అంగీకృతమైందో, హానోకు నడక దేవునికి అంగీకృతమైంది. దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడయ్యాడు. ఇంకా దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మొట్టమొదట, అనగా ప్రభుత్వం నడవగలిగే రీతిలో ప్రత్యక్షత పొందాడు. తర్వాత చూస్తే 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి ఇప్పుడు ఓడను సిద్ధం చేశాడు. అదివరకు జరగలేదు ఈ సంగతులు, తుఫాను వరదలు ఏం చూడలేదు ఆయన. అది వరకు జరగని సంగతులు ఇవన్నీ చూడండి. హేబేలు అది వరకు ఏ బలి అర్పించబడలే. హానోకు అది వరకు ఎవరు ప్రభుత్వం నడవలే. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి నమ్మాడు, ఓడను సిద్ధం చేసుకున్నాడు. అబ్రహాము వెంటనే విధేయత చూపించి అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. ఈ సంగతులన్నీ తర్వాత వారందరిని గురించి చూస్తే అంతకుముందు జరిగిన సంగతులు కావవి. ఎర్ర సముద్రం పాయలుగా చేయబట్ట, కాబట్టి ఇంకా అనేక సంగతులు అక్కడ. వారి అగ్ని బలమును చల్లార్చరి, సింహబనోళ్లను మూసిరి, చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ రీతిగా ప్రభు యొక్క ప్రత్యక్షత ఉందో ఆ రీతిగా వారు ఎరిగారు. వీరు ఎంత గొప్ప సాక్షి సమూహం. వీరందరిని గురించి ఒక్క మాట అంటాడు 11వ అధ్యాయంలోనే. చివరికి వచ్చేసరికి వారందరిని గురించి పాత నిబంధన అంతా చెప్పాడు, క్రొత్త నిబంధనలో వారి గురించి చెప్పాడు, అపోస్తలుల గురించి చెప్పాడు. చివరికి ఒక మాట చెప్పాడు 38వ వచనం చివరి మాటలో, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, వారి లోకానికి సంబంధించిన వారు కాదు. అందుకే దూరం నుండి చూచారు, భూమి మీద పరదేశులు యాత్రికులు అన్నారు, వందనం చేశారు, వెళ్ళిపోయారు అంతే. ఈ భూమి మీద సమకూర్చుకోలే. దేవుడి భూమి మీద వాగ్దానంగా ఇస్తానన్న కనాను వారికి ఇచ్చినా, వారి ప్రత్యక్షత ఎంత గొప్పదంటే, ఇస్తానన్నది ఇచ్చిన దేవుడు కనాన్లో వాళ్ళు ఇల్లు కట్టుకోలే, గుడారముల్లో నివసించారని రాయబడింది. వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు. ఎందుకంటే వారు కనులు భూమి మీద లేవు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు భూమి మీద కాదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టణం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ యొక్క నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం కొరకై వారు ఎదురు చూచారు. అప్పుడే చూచారు వారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఉంది. కాబట్టి వారికంటే మరి శ్రేష్టమైన మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. చూడండి 39వ వచనం 11వ అధ్యాయం, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనదని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలే. వీళ్ళు ఇంకా అనుభవించలేదు ఈ వాగ్దాన ఫలాన్ని. శ్రేష్ఠులు, విశ్వాస వీరులు, ఇంత గొప్ప సాక్షి సమూహము ఈ చివరి దినాల్లో
అత్యల్ప విశ్వాసులమైన మనం లేకుండా సంపూర్ణులు కాదంట. దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి ఇశ్రాయేలీయుల యాత్రలో కూడా అంతే. చూడండి, ఎవరు యోగ్యులు ఆ యాత్రలో, ఆ తరము వారిలో, బయటకు వచ్చిన వారిలో కేవలం ఇద్దరే, కాలేబు, యెహోషువ. ఇద్దరే. ఇంత గొప్ప సాక్షి సమూహం ఇద్దరే. మొదటి నుండి ఉన్నారు, చక్కగా ఉన్నారు. దేవుడు వాళ్ళ ముందు తీసుకెళ్ళిపోలే కనానికి. వాళ్ళు యథార్థంగా ఉన్నారు కదా, నమ్మకమైన వారు కదా, మంచి మనస్సు గలవారు కదా, నిండు మనసుతో వెంబడించాడు కదా ప్రభువుని. కాలేబు విధేయుడై మోషేకు పరిచారకుడై చివరికి దేవుని పరిచారకుడు అయ్యాడు కదా యెహోషువ. చనిపోయాక సాక్ష్యం ఇచ్చాడు. చనిపోయే వరకు కూడా యెహోషువకున్న సాక్ష్యం ఏంటి? యెహోషువని పిలువబడే పిలుపు ఏంటంటే నూను కుమారుడు మోషే పరిచారకుడు. చనిపోయాక చెప్పాడు దేవుడు యెహోవా పరిచారకుడు 24వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం. మొదటి అధ్యాయం నుండి చూస్తే మోషే పరిచారకుడే, ఎక్కడ ఘనత కోరుకోలే. మరి వారు ఇంత యోగ్యులుగా ఉన్నా, ఇంత గొప్ప సాక్షి సమూహంతో సమానంగా ఉన్నా వారు వాగ్దాన ఫలం అనుభవించలే ముందు. తర్వాత అందరితో కలిపి ఆ తరం వారందరూ చనిపోయిన తర్వాత తరం వారితో కలిసి ప్రవేశించారు తప్పించి వీళ్ళు యథార్థంగా ఉన్నారు కదా అని ఆ 40 సంవత్సరాలు తిప్పి ఇశ్రాయేలుని తిప్పినాడు. వారితో పాటు వీరు కూడా తిరిగారు, వాగ్దాన ఫలం అనుభవించలేదు. దానికి సాదృశ్యం వారే, కాలేబు, యెహోషువ. అయితే మనలాంటి వారిని చూడండి, తర్వాత తరం వాళ్ళు ఈ శ్రమలు పొందలే, కష్టాలు పడలే. ఇశ్రాయేలీయుల తర్వాత తరం వారు ద్వితీయోపదేశం వారికి చెప్పబడింది. తర్వాత తరం వారికి వాళ్ళు ఏం తెలీదు, ఎందుకంటే ఎర్ర సముద్రం దాటడం తెలీదు, ఐగుప్తులో ఉన్న బాధలు అసలే తెలీదు, ఏం తెలీదు వారికి. అయితే వారు యెహోషువ, కాలేబులతో పాటు ప్రవేశించారు కనాన్లో, స్వాస్థ్యంలో. మనల్ని కూడా అట్టువారిగా చేపట్టుకై పిలువబడిన వారమ్మ. ఇంత గొప్ప ధన్య దేవుడు మనకి ఇచ్చినాడు. అయితే మనం చేయవలసిన పని ఏమంటే ఇక్కడ రాయబడింది 12వ అధ్యాయం 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం చేయవలసిన పని అంటే ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి. భారమైన బరువులు దేవుడు మన మీద పెట్టలేదు. దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్పాడు. విశ్వాసమున కర్తయు పరిష్కారం, దానిని కొనసాగించేసి చూడు. ప్రతి విషయంలో ఆయన చూడు. భారం ఉన్నట్టు కనబడుతుందా? లేదంటే అపవాది మోసం చేసే చిక్కుల్లో సులువుగా చిక్కులు పెడతాడు వాడు. 11వ అధ్యాయం 2వ కొరింథీయులో చెప్పాడు, కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. సులువుగా చేస్తాడు వాడు. ప్రభు యొక్క సరళత నుండి, ప్రభు మీద ఉన్న పవిత్రత నుండి మనసులను జడుపుతాడు. అందుకే పేతురు ఏమంటాడు 4వ అధ్యాయంలో 1వ పత్రికలో, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక అట్టి మనసును ఆయుధంగా తీసుకొని ఉంటాడు. దీని కొరకు ప్రభుని ప్రార్థించాలి. ప్రభు పడిన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ శ్రమల్లో ప్రభు యొక్క మనసు ఎలా ఉందో ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. అది కోరుతున్నాడు ఆయన. శ్రమలు కాదు ఆయన కోరేది. శ్రమలు ఉంటాయంటే వాటిలో తప్పించుకునే మార్గం ప్రభు ఇస్తాడు. వాటిలో పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే శ్రమలు ఎందుకు అతిశయపడదాం అంటాడు 5వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రికలో. ఎందుకంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగుజేయనని ఎరిగి శ్రమలు ఎందుకు అతిశయపడదని అంటాడు. అందుకే ఇక్కడే అంటాడు చూడండి 12వ అధ్యాయంలోనే 3వ వచనం, మీరు అలసట పడక్యూ మీ ప్రాణములు విసిగికొండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకునడి. మీరు పాపముతో పోరాడుటల్లో రక్తము కారణంతకు ఇంకా దానిని ఎదిరింపలేదు. కాబట్టి ప్రభు మన కొరకు అంతా భరించాడు. శిలువలో రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. ప్రాచీన స్వభావం కూడా సిలువేశాడు. అక్కడ మన పాత స్వభావం మీద కూడా విజయం ఇచ్చాడు. అయితే అనేక పర్యాలు దానిలో చిక్కుకొని పోయిన కారణాన్ని బట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రభు వైపు చూడమంటున్నాడు. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ప్రార్థించి నిమిత్తమే కూడి వచ్చిన నీవు నేను కూడా ఈ సంగతి గుర్తెరగాల. నిజమే, లోకంలో ఉన్నాం, అపవాది ఉన్నాడు, శరీరంతో ఉన్నాం. ఇవి ప్రాముఖ్యమైన శత్రువులు మనకి. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. లోకాశలు లోకంలో ఉన్నాం, అపవాది దురాత్మల సమూహం మధ్య ఉన్నాం. అందుకే మనం పోరాడింది వాటితో పోరాడాలి, శరీరాలతో కాదు. ఎఫెసీ 6 ప్రకారం సర్వాంగకవచం అందుకే దేవుడిచ్చింది, అది దాన్ని ధరించాలి. మెటుకు ప్రభువుని చూడమని కోరుతున్నాడు. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు
ప్రభుని చూచినప్పుడు అంత చక్కగా నడిచాడు. గాలిని చూచి మునిగిపోసాగి అని రాయబడింది సువార్తల్లో. ముందు ఉంది గాలి, తర్వాత ఉంది గాలి. ప్రభువుని చూచినంతసేపు నడిచాడు, గాలిని చూచాడు, నీకు వెళ్ళాడు. అయినా ప్రభు కృపగలవాడు, చేయి చాచి మళ్ళీ లేపాడు. అందుకే ఈ లోకంలో అనేకమైన గాలులు ఉంటాయి మనకి. గాలి అంటే ప్రభువును చూడకుండా డిస్ట్రాక్ట్, పక్కకి తెప్పించే, దృష్టి పక్కకు తెప్పించేటటువంటివి చాలా ఉంటాయి మన జీవితాలు. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కరు ఉండొచ్చు, అవి ఏమైనా ఉండొచ్చు. శరీర సంబంధమైన ఆలోచనలు కావచ్చు, లేదంటే బాధ్యతలు కావచ్చు, లేదంటే సుఖానుభవం కావచ్చు, డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, శోధనలు కావచ్చు, బాధలు కావచ్చు. ఏవైనప్పటికీ ప్రభు ఎదుట నుండి దృష్టి తొలగించాలని అపవాది చూస్తాడు. దాని నుండి తప్పించబడాలి, ప్రభుని చూస్తూనే ఉండాలి. నన్ను చూడండి అన్నాడు ఆయన, అంతే. చూడండి, ఉదాహరణకి సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు దేవుడు వారు నడిపించినప్పుడు చక్కగా నడిపించాడు. వారు కాలు వాయలే, వారి బట్టలు మాసిపోయినట్టు ఎక్కడ కనబడలే. చక్కగా వారిని పగట్లో మేఘస్తంభం ఇచ్చాడు, ఎండ తగలకుండా చక్కగా చల్లగా ఏసీలాగా. రాత్రి అగ్నిస్తంభం చలి పెట్టకుండా చక్కని లైటింగ్ ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడు, మన్నా దేవదూతల ఆహారం నరులు భుజించారు. మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. శ్రేష్టమైన నీళ్లు బండలో నుంచి ఇచ్చాడు. అది కూడా ఎలాంటి బండ? 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడింది, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. అది ఎక్కడ ఉండిపోయిన బండ కాదు, వారిని వెంబడిస్తూనే వచ్చింది ఆ బండ. జీవముగల బండ, అది సజీవమైన నీరు తాగారు వారు. ఇన్ని చేసిన తర్వాత కూడా, ఇలాంటి అనుభవిస్తూ కూడా అనేక పర్యాయములు దేవుని కోపం తెప్పించారు. ఇక్కడ చూడండి 4వ వచనంలో, జనుల ప్రాణం మార్గాయాసం చేత సమస్యలను రాయబడింది. మరి మాకు ఆహారం లేదు, చవిసారం లేదు, ఈ యొక్క అన్నం మాకు అసహ్యమైంది అన్నారు. 21వ అధ్యాయం సంఖ్యాకాండం 5వ వచనంలో. అప్పుడు దేవుడు ఏం పంపించాడు? అక్కడికి తాపకరమైన సర్పాలను పంపించాడు. ఈ సంగతి అంతా మనం ఎరుగుతాం. మనుషులు చచ్చిపోయారు అక్కడ. కాబట్టి వారు వెంటనే అనేకులు చనిపోయారు ఇశ్రాయేల్లో. 6వ వచనం 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. ప్రార్థన చేశాడు మోషే అప్పుడు వారి పక్షాన. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడు? ప్రతిమ ఒకటి చేయించు, ఎత్తటి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టు. ఎవడైతే సర్పపు ఘాటు తిన్నాడో చూచిన ప్రతివాడు నిదానం చూస్తే బ్రతుకుతారు. చూచారు ప్రతివాడు, ఆ సర్పాన్ని చూచారు. సాదృశ్య రూపం అంతే. అది ఏంటా చూపు? యోహాను సువార్తలో, యోహాను సువార్త 3వ అధ్యాయం. అది భూ సంబంధమైన చూపు కాదు అది. చూడండి, ఎవరికి చెప్తున్నాడు ఈ సంగతులు? నికోదేముతో చెప్తున్నాడు. నికోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడైన ఆయన, పరిసేయుడు ఆయన, పైన ఉంది కదా 3వ అధ్యాయంలో. ఆయన 5వ అధ్యాయంలో చూస్తే సూచక్రియ చేశాడు. అక్కడ కానాలో మొదటి సూచక్రియ చేసి దేవుని మహిమను బయలుపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అందువలన ఆయన శిష్యులు విశ్వాసం ఉంచారు. తర్వాత వెంటనే ఆయన చేసిన పని ఏంటి? తర్వాత కొన్ని దినాలు కపెర్నహూములోకి ఉండిన తర్వాత 13వ వచనం 2వ అధ్యాయం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురముల అమ్మవారును, రోకలు మార్చేవారిని కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను వాడన్నింటినీ బల్లలు పడద్రోసాడు. వాటిని ఏం చెప్పాడు అక్కడ? 16వ వచనం, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయొద్దు. కోప్పడ్డాడు అక్కడ. త్రాళ్లతో కొరడాలు చేశాడు. అందుకే ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. కోప్పడాలి కొన్నిసార్లు దేవుని పిల్లలంగా మనం. ఎలాంటప్పుడు కోప్పడాలా? మనం కోప్పడవలసినప్పుడు కోప్పడం, మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండడం. అనేక పర్యాయములు అపోది అట్లా మోసం చేస్తాడు. ప్రభు అయితే అలా కాదు.
2 పర్యాయములు కోప్పడినట్టు చూస్తాం. ఇక్కడ కోప్పడ్డాడు. రెండవది ఆ ఓచ చేయగల వారిని స్వస్థపరిచినప్పుడు కలిగి చూచాడు. వాళ్ళందరూ జాలి లేదు, కనికరం లేదు కాబట్టి విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడం అదే చూస్తున్నారు, ఆజ్ఞలే చూస్తున్నారు, కానీ కనికరం లేని కారణాన్ని బట్టి అక్కడ కోప్పడ్డాడు. ఇవి 2 కావాలి మనకి. కనికరం అవసరం ప్రజల ఎడల. అంతేకాదు దేవుని మందిరాన్ని వ్యాపారటిల్లుగా చేశారు. ఇప్పుడు అలాగే అవుతుంది. స్వస్థతలు లేదంటే వేరు వేరు పేరు ప్రఖ్యాతులు, అకౌంట్ నెంబర్ పెడతారు, ఇంకా రకరకాలు. ఇంకా వారి గురించి విమర్శించడం కాదు, కోపం రావాలి మనకు అట్లాంటి సంగతులు జరుగుతున్నప్పుడు. నేను ప్రభు కోప్పడ్డాడు. ఎలా తయారైపోయింది అప్పుడు? యాజకులు అప్రూవ్ చేయాలి. యాజకుడు అంగీకరిస్తేనే ఆ బలిని అర్పిస్తారు లోపలికి. ఎందుకంటే ఆ లేవి కాండంలో చెప్పినట్లుగా అవి నిర్దోషమైనది ఉండాలి, ఏడాది, ఈ రీతిగా రకరకాలైనవి ఉంటాయి. వాటన్నింటిని పరీక్షించి యాజకుడు ఒప్పుకుంటే దాన్ని బలిగా ఇస్తారు ఎవరు తెచ్చినా. అయితే అక్కడ ఒక సిండికేట్లో తయారు చేశారు. ఒకరి దగ్గర కొంటే యాజకుడు ఎవరినో పెట్టుకుంటాడు, వాడి దగ్గర నుంచి తెస్తే అది ఎలాంటిదైనా అప్రూవ్ చేసేస్తాడు. ఇంకెంత శ్రేష్టమైనదైనా అక్కడి నుంచి తేకుండా బయట నుంచి తెస్తే ఇది పనికిరాదు అంటాడు. ఒక వ్యాపారపు ఢిల్లీగా అయిపోయింది అది. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు, ఎందుకు నియమాలు ఇచ్చాడు, ఎందుకు ఆ క్రమాలు ఇచ్చాడు? ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా ఎందుకు నియమించబడింది? ప్రజల రీతిగా చేయకపోవటం బట్టి కోపపడి అటునంటే పడద్రోశాడు. వాళ్ళు కూడా పారిపోయారు, అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ సంగతులన్నీ ఆ నికోదేము అక్కడ నుండి చూచాడో ఆయన కూడా ఈ సంగతులన్నిటి విషయమై బాధపడుతూ ఉండొచ్చు. అందుకే రాత్రి వేళ వచ్చాడు. ఎందుకంటే భయపడ్డాడు ముందు. అయితే తెలుసుకున్నాడు ఏమని? ఆయన రాత్రి 3వ అధ్యాయంలో చూస్తే, బోధకుడు నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడేంటనే కానీ నీవు చేయొచ్చిన సూచక్రియలు ఎవడో చేయలేడు. సామాన్యమైన సంగతి కాదు. అక్కడ ఉన్న బ్రోకరేజ్ అంతా పోగొట్టాలంటే ఎవడు ఎదిరించలేడు. ఎందుకంటే రాజులు దాన్ని పట్టించుకోరు. ప్రధాన యాజకులతో లింకప్ అయిన సంగతులు అవి. ఎవరు దాన్ని ఆపలేరు. అలాంటిది ప్రభు అట్టి గొప్ప కార్యం. అదే గట్టిగా మాట్లాడి చేసింది కాదు అది. ఈయన సాత్వికుడు, దీన మనసు కలవాడు. గట్టిగా అరెస్ట్ చేసింది కాదు, వీధుల్లో అరవడు ఆయన. సామాన్యంగా ఒక తాళ్ళతో కొరడాలు చేశాడు. నా ఇంటిని వ్యాపార బిడ్డలుగా చేయొద్దన్నాడు, అంతే. పారిపోయారు దానికి వారు. దాన్ని చూచి నికోదేము అడిగితే నికోదేముకి చెప్తున్నాడు ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నాడు. చాలా సంగతులు ఉన్నాయి, అయితే వాటి కొరకు కాదు. కానీ ఇప్పుడు మన అంశంలోకి వస్తే 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? 13వ వచనం, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తను అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలా. ఆయన చూచిన వాళ్ళందరూ బ్రతకాలి, ప్రతివాడు. అందుకే తర్వాత రాయబడింది 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు. అక్కడ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కూడా అదే ఉంది. నిదానించి చూచిన ప్రతివాడు బ్రతికాడు. ఇక్కడ కూడా అంతే. సాదృశ్య రూపకం ప్రభునేసు క్రీస్తుకి. అది తర్వాత దినాల్లో ఏమైంది? మోషే పెట్టిన ఎత్తడి సర్పం ప్రభువుకు సాదృశ్యం, అంతే. అది ఛాయ. అయితే తర్వాత ఏం చేశారంటే ఇశ్రాయేలు దాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఇది నన్ను ప్రభు పిల్లలంగా ప్రార్థించడానికి వచ్చిన మనం కూడా మొదటిగా మన దృష్టి ప్రభు మీద ఉండాలి. దాని కొరకు ప్రార్థించాలి. ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిపింపబడి నిమిత్తమై ప్రభు వైపు దృష్టి ఉంచాలి. రెండవది, ఇలాంటి అపవాది సులువుగా అట్లా చిక్కులు పెడతాడంటే వ్యభిచారం చేయండి, నరహత్య చేయండి, ఇలా ప్రేరేపించడం మనల్ని. ఎందుకంటే మనకు మొదటే తెలుసు ఇది పాపం అని. వాడు మోసం చేస్తాడు. అంచెదినాలు అదే చెప్పాడు ప్రభు. అంచెదినాలకు సూచనలు ఏంటి ఏమన్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. 3 సువార్తలు అదే చెప్పాడు, మత్తయి, మార్కు, లూకా సువార్త. తర్వాత భూకంపాలు, తెగుళ్ళు. మోసం వాడు చేసేది. అనేకులు నా పేరట వచ్చి అన్నాడు. అందుకే తర్వాత నేనే క్రీస్తు అని చెప్తారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. చాలా జాగ్రత్తగా ఉండాలి చివరి దినాల్లో. వాళ్ళేం తప్పుడు బోధలు అంటే అర్థం ఏంటంటే బైబిల్ కాకుండా ఏం చెప్పినట్టు కనబడరు, బైబిల్లో నుంచే చెప్పినట్టు కనబడతారు. చూడండి, అపవాది ఏం చేశాడు? ప్రభుని శోధించడానికి వచ్చినప్పుడు లేఖనాల్లోంచి మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఈ రాళ్ళు రొట్టెలో తెత్తిను అంటాడు. అనుమానం కలుగు చేస్తాడు. అవ్వని చేసినట్టు
ప్రభుని కూడా చేశాడు శోధించినప్పుడు. అయితే ప్రభు అపవాదిని అట్లా చేయించాడు, వ్రాయబడి ఉంది, ఇట్ ఈజ్ రిటర్న్ అన్నాడు అంతే. దేవుని వాక్యాన్ని ఎక్కడ అనుమానించలేదు, వ్రాయబడి. దేవుడు ఆ మనుషుడు దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ తొనకలే బెనకలే. ఎందుకంటే శోధన ఆకలేస్తుంది నిజమే, అయితే వ్రాయబడిన లేఖనాలు చూపించాడు. మనం కూడా అంతే, ప్రభు వలే ఉండాలి. అంతేకాదు షార్ట్ కట్లు చెప్తాడు, నాకు నమస్కారం చేయి మొత్తం నీకు ఇస్తాను అన్నాడు, ఈ లోక రాజ్యం మహిమంతా నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడింది అన్నాడు. సిలువ తండ్రి చెప్తే సిలువ మార్గమే కోరుకో, వేరే మార్గం కాదు. దేవుడు షార్ట్ కట్ల విధానంలో, ఎందుకంటే దేవుడు లోకంకి వచ్చింది ఎందుకంటే ప్రజలను రక్షించడానికి షార్ట్ కట్ చూపించాడు. వెళ్ళలేదు ప్రభు, తండ్రి మార్గం చూపించాడు, అదే మార్గం. ఏమిదైనా పర్లే, అదే మార్గం. ఒకళ్ళ గిన్నె తాగాల, తండ్రి చేయి విడిచిపెట్టవలసి వస్తుందా, నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రార్థించడానికి వచ్చి నీవు నేను ఇట్టి ప్రభు వలే ప్రార్థించాలి. మనకిష్టమైనది కాదు, తండ్రి చిత్తమేమో. తండ్రి అదే, ఆ ప్రభు అదే చేశాడు. ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీద తండ్రి చిత్తమే నెరవేర్చడే నాకు ఆహారం పా, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటూ రాలేదన్నాడు యోహాను సువార్తలో 6:38 అనుకుంటా. యోహాను సువార్త 6:38 నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకున్నట్టుకే పరలోకం నుండి దిగి వచ్చాను. అనేక పర్యాయాలు పాత సంగతులు చూస్తాం. ఏ దైవజనులకు ఏదో జరిగింది, వారి వరకే అది. హేబేల్ ప్రత్యక్షత హేబేల్ వరకే, హానోకు వరకే. అది వరకు జరగని సంగతుల గురించి చెప్తాడు నీకు నాకు. నీవు నేను క్రీస్తు శరీరంలో వేరువేరు అవయవాలం, ఏ 2 అవయవాలు ఒకటి కాదు. అందుకే వేరువేరు అవయవాలని చెప్పాడు పౌలు. రోమిలికి రాసిన 1 కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పాడు, రోమిలికి రాసిన పత్రికలో చెప్పాడు. వేరువేరు అవయవాలు, వేరువేరు పనులు ఉంటాయి, వేరువేరు జీతం. ప్రభు నీకేం చెప్పాడు, ఏ పిలుపుతో పిలిచాడు, ఏ క్రమంలో పిలిచాడు, దేని కొరకు పిలిచాడు, దాని కొరకు ప్రభుని అడుగు. హన్నా ప్రార్థన చేసిందంటే కహాతీయుడు కాబట్టి యాజకుడు అవ్వాలా, నా కొడుకు నాకు నీ కుమారుని ఇస్తే వాడిని నీకు ఇస్తాను. వేరే గోత్రం అయితే అవకాశం లేదు. అలాంటి ప్రార్థన చేస్తే అది అంగీకరించబడదు. సమూయేలు 1 గ్రంథంలో కహాతీయుడు కాబట్టి, అనగా లేవీయుడు కహాతీయుడు కాబట్టి నీ సన్నిధిలో ఉంటాడు. దేవునికి ఇష్టమైన, దేవునికి చిత్తమైన, లేఖనానుసారమైన ప్రార్థన మనం చేయాలి. అందుకే యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియనప్పుడు రోమా 8లో చెప్పబడింది, ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తాడు, సహాయం చేస్తాడు ఆయన. మరి ఇశ్రాయేలీయులు ఏం చేశారు, ఇత్తడి సర్పాన్నే పట్టుకున్నారు, వారి దర్శనాన్ని పట్టుకుంటారు, మనుషుల పారంపర్యాచారాలనే పట్టుకుంటారు. ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు అదే చెప్పాడు, మనిషి కుమారుడు మనిషి పారంపర్యాచారాలనే పట్టుకుంటారు. మోషే చెప్పాడు అంటున్నారు, కానీ మోషే ఎందుకు చెప్పాడు ఆ సంగతి? ఆది నుంచి అది లేదు, చెప్పాడు, వారికి వివరంగా చెప్పాడు. ఈ దినాల్లో కూడా సంఘం అట్లా తయారైంది. సంఘముగా నామకార్థంగా పిలువబడి సంఘంలో ఉన్నామని చెప్పి ఆయా దర్శనాలే పట్టుకుని ప్రభువు కంటే ఎక్కువగా వీటిని ఆ క్రమాన్ని ఈ క్రమాన్ని ప్రభువు చెప్పిన మాటకు దూరస్తులైపోతున్నారు ఆ కారణాన్ని బట్టి. అందుకే దేవుని పిల్లలమైన మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి దినాలు శత్రువు అట్లానే మోసం చేస్తున్నాడు. అందుకే 11వ అధ్యాయం 2వ కొరింథీలో ఏమంటాడు, అపవాది కూడా వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు, ఏమీ భయంకరంగా ఏం రాడు. వారి పరిచారకులు కూడా నీతి పరిచారకులు అన్నాడు, నీతి గురించే బోధిస్తారు. అయితే వారి ఫలాన్ని చూడండి, దాన్ని బట్టి వాళ్ళకి అంతం కలుగుతుంది, వారి క్రియలను బట్టి. చివరి దినాల్లో మోసపోకూడదు. దాని కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చూడండి ఏం చేశారు చివరికి, రాజుల గ్రంథంలో అనుకుంటా చూడండి, రాజుల 2వ గ్రంథం అనుకుంటా, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే 4వ వచనం, ఉన్నత స్థలమును కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుస్తానని పేరు పెట్టి దానికి ధూపం వేచి వచ్చిండిరి. చూడండి, ఇశ్రాయేలీయులు అప్పటి నుంచి ధూపం వేస్తున్నారు. నిజమే, మోషే పెట్టాడు మంచిదే, దేవుడు పెట్టమన్నాడు మంచిదే, దేని కొరకు పెట్టమన్నాడు, ఎప్పటికి వ్యాలిడిటీ అది, ఎంతవరకు అది అంతవరకే. దేవునికి సాదృశ్యం ప్రభువైన యేసుక్రీస్తుకి, అంతే, దానికి మొక్కమని కాదు. అంత గొప్ప దైవజనుడు దాన్ని నిలబెట్టాడు కాబట్టి ఎవడు డేరు చేయలే దాన్ని పడగొట్టడానికి.
సమూయేలు, సౌలు, దావీదు దేవుని హృదయానుసారుడు ఏం చేయలేదు దాన్ని. సొలొమోను ఏం చేయలే. ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, యెహోషువ వచ్చాడు, తర్వాత ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. చివరికి దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని పిలువబడే దావీదు వచ్చాడే, దేవుని హృదయానుసారుడు. ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, ఏమీ చేయలేకపోయాడంటే మోషే పెట్టాడు కదా, దైవజనుడు పెట్టాడు కదా అనే తాత్పర్యం ఉండుండొచ్చు. అని ఈజీగా చేశాడు. ప్రభుకి ఇష్టమైన సంగతి చిన్నబలంగా చేశాడు. ఎందుకంటే దృష్టి ప్రభు మీద. ఎందుకో తర్వాత కూడా రాయబడింది. ఎందుకు? అతడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమయమైన వాడు ఒక్కడూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెన్నుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకున్నాడు, కానీ క్రమాన్ని విడిచిపెట్టి వాటిని బలి అర్పిస్తుంటే, ధూపం వేస్తుంటే ఆ నిహుష్టాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఎత్తడి సర్పాన్ని. ఏదైనా నీవు నేను ప్రార్థించడానికి వచ్చినాం. ప్రార్థించడానికి రెండవ సంగతి ఏమంటే, ఒకవేళ ఏదైనా మనుషుల పారంపర్యాచారాలని ఒకళ్ళు వెంబడించి ప్రభుకు దూరస్థం అయిపోతున్నావేమో. నిజమే, ప్రభు ఇచ్చిన కట్టడే అది. అయితే నీకు ఇచ్చాడా? నిన్న మార్గంలో నడవమంటున్నాడా? అది పరీక్షించుకో. ఆ గ్రహింపు కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మొదటిగా అన్ని విషయంలో ప్రభువుని చూచినట్లుగా, ఆ రీతిగా చూచడం ద్వారా సులువుగా చిక్కులు పెట్టే పాపము భారం నుండి విడిపింపబట్టుకే ప్రభు వైపు చూద్దాం. రెండవదిగా, ఏదైతే ప్రభువుకి ఇష్టము కాకుండా, అనగా ఏదైనా ఆత్మ ద్వారా నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉంచాడు. పరిశుద్ధాత్ముడు నడిపించని సంగతులు ఏమైతే మనం చేస్తున్నామో, ఒకవేళ ఎవరు తెచ్చినా ఎవరు పెట్టినా, మనుషుడు కాదు ప్రాముఖ్యత. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే, ఏ నడవడికలు, అందుకే సంచకరుగా నీకు నాకు ఇచ్చాడు. మన హృదయాల్లో ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు. సంపూర్తిగా ఆయన ఆధీనంలోకి మనం వెళ్ళుతున్నట్లుగా. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రభు పోలికలోనికి మార్చువాడు. ప్రభువుని గురించిన సంగతులు మనకు బోధించేవాడు ఆయనే, అక్షరం కాదు. లేఖనాలనే చదువుతున్నాం, మాకు అర్థమైపోతుందంటే ఇవి భౌతిక సంబంధమైన పుస్తకం కాదు. ఇది ఆ రీతిగా చదివితే చంపుతుంది. ఇది అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. ఈ రెండు సంగతుల కొరకై ఈ సాయంకాల సమయంలో ప్రభుని అడుగుదాం. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు మనల్ని ప్రేమించి ఈ సమయం మనకి ఇచ్చినాడు. అటు యథార్థంగా ఆలోచించేద్దాం. ప్రభుకు లోబడి, ప్రభుకి ఇష్టమైన రీతిలో మన ముందు నిమిత్తమై. ఎందుకంటే దేవుని కుమారుని యొక్క, అద్వితీయ కుమారుని యొక్క రక్తంతో కొన్నాడు నిన్ను నన్ను. ఎట్టి ప్రజలమైన మనం దేవుని ఇష్టాన్ని చేయాలి. మన ప్రభువారు, ప్రభు చిత్తాన్ని అడగాలి. ఏమడిగినా ఇస్తాడు. అయితే అట్లా అడిగితే ఇశ్రాయేలీయులు కూడా ఏమడిగినా ఇస్తాడు కదా అని అడిగారు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, కానీ వారి ప్రాణంలో క్షీణత కలిగి చేసిన రాయబడింది 106వ కీర్తనలో. అది కాదు మనం కోరుకోవాల్సింది, ప్రభుకి ఇష్టమైన. అందుకే మీ పరలోకపు తండ్రికి తెలియను మీకేం కావాలో. అయితే మీరు ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. పైన వాటిని వెతకండి. కాబట్టి కొద్ది సమయం కుటుంబాలుగా ఈ విషయాల కొరకే ప్రార్థించిన తర్వాత, దేవుని మనకు భారం ఇచ్చిన కొలది మిగిలిన సంగతులు కూడా ఏక మనసుతో లేఖనానుసారంగా దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత మీరు మీ గృహాల్లో ప్రార్థనను కొనసాగించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమగల రాజా, సమస్త ఘనతకు మహిమకు ప్రభావమునకు పాత్రుడా, యుగయుగంలో సజీవముగా మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన నామమున మరొకసారి వందనాలు. ఈ సాయంకాల సమయంలో పాటల ద్వారా, లేఖనాల ద్వారా మాతో మాట్లాడినావు, అందుని బట్టి వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు భౌతికంగా కూడా వారు అక్కర్లు తీర్చండి. ఎత్తుకున్న వాక్యాన్ని ఎరికట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, యుక్తముగా నీ సన్నిధిలో ప్రార్థించి దానికి తగిన ఫలం పొందుట కృపనిమ్మని, ఇందుకొరకే మమ్మలను నీ సన్నిధిలోనికి మా ప్రార్థన ధూపం వలె తెచ్చి నిమిత్తమై మమ్మల్ని యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ దానికి తగినట్లుగా ప్రార్థించుటకు మాకు నువ్వు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ, మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప,
పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.